స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈ రోజు నిజామాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. పసుపు బోర్డుతో పాటు ఎంపీ గారు అయినటువంటి అరవింద్ గారి నాన్నగారు మనకందరికీ తెలుసు, పిసిసి మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసిగా చేసినటువంటి డి శ్రీనివాస్ గారు, ధర్మపురి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ జరిగింది. అయితే ఈరోజు నిజామాబాద్లో కాంగ్రెస్ లీడర్లు మరియు బీజేపీ లీడర్లు ఒక్క తాటి మీద కనిపించారు. అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు మన తెలంగాణ నుంచి డిఎస్ గారు అని చెప్పాలి. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు జరిగినటువంటి విగ్రహావిష్కరణలో ఇటు బీజేపీ లీడర్లు అటు కాంగ్రెస్ లీడర్లు అందరూ ఈ స్థానాన్ని పంచుకొని ఆయనకి నివాళులు అర్పించారు. ఒక గొప్ప చరిత్రని ఈరోజు మనం నిజామాబాద్ వేదికగా చూస్తూ ఉన్నాము. అయితే పిసిసి చైర్మన్గా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నుంచి తన సేవలను అందించారు. తన చివరి నిమిషం వరకు రాజకీయ జీవితాన్ని గడిపి తను పిసిసి అధ్యక్షుడిగా నిలిచారు. ఈరోజు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది అని చెప్పాలి.